ఈ పునరుత్థానపు ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. గడిచిన దినములన్నీ మన సంఘాన్ని ప్రభు సురక్షితంగా కాపాడి నడిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా రేపటి రోజున 28వ తేదీ సాయంత్రం, రేపటి రోజే సాయంత్రం సరిగ్గా 6:30 గంటలకి సహవాస కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని మీటింగ్స్ జరగలేదు, కానీ దేవుని సేవకుల యొక్క ప్రేరేపణను బట్టి రేపటి రోజున సాయంత్రం 6:30 గంటలకి సహవాస కూడిక ఇక్కడ జరుగుతుంది. ఒంగోలులో సేవ చేస్తున్న పెద్దలు, హొసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి నాయకుల్లో రాజన్న ఇక్కడ రేపటి రోజున దేవుని యొక్క వాక్యాన్ని అందించబోతూ ఉన్నారు. కాబట్టి రేపటి రోజు సాయంత్రం జరిగే సహవాస కూడికలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా తెలియని వాళ్ళకు కూడా మీరు తెలియపరచి రేపటి రోజు జరిగే సహవాస కూడికలో మీరు పాలు పొందండి. ప్రార్థన అయిన తర్వాత రేపటి రోజు రాత్రి అందరికీ ఆ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక తప్పకుండా మీరు ప్రార్థన చేసి మీరు పాలు పొందండి. ఇంకా తెలియని వాళ్ళకి తెలియపరచండి. రేపటి రోజు జరిగే సహవాస కూడిక ప్రభు దీవెనకరంగా జరిపించినట్లు ఒక నిమిషం అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు దేవా, మా రేపల్లె సంఘాన్ని మీరు ప్రేమించి నాయన గత సంవత్సరాలన్నీ కూడా పరిచర్యని మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. రేపటి రోజు జరగని ఉన్న ఒక్కరోజు సహవాస ప్రార్థన కూడికని ఈ మందిరంలో మీరు దీవెనకరంగా జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామం మాత్రమే ఘనపరచబడునుగాక. దైవ సేవకులు రాజును గారిని మీరు బలపరచి వాడుకోరండి. సంఘస్థులందరినీ మీ వాక్యము చేత ఆత్మీయంగా బలపరచండి. మీరు అక్కడ సమీపిస్తున్న ఈ చివరి దినాల్లో నైనా సహవాస కూడిక ద్వారా, ప్రార్థన కోడికల ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు మా సంఘంలో కలుగజేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రేపటి రోజున మంచి వాతావరణాన్ని దయచేసి విస్తారమైన ప్రజలను తీసుకొచ్చి మందిరంలో జరుగుతున్న సహవాస కూడికని ఘనంగా జరిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యము నుండి నేను చదువుతాను, మీరు ఆలకించండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వాక్యము నుండి నేను చదువుతాను. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కొయ్యునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి అనెను. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు తన రెండవ రాకడ గురించి చెప్పబడినటువంటి మాటలు అక్కడ మనం ఇప్పుడు చదివాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి మొదటి రాకడ మనుషుల రక్షణార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మానవులు పాపములో జీవిస్తూ ఉండుట దేవుని చిత్తం కాదు గనుక పరలోకములో ఉంటున్న తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించి యేసుక్రీస్తు మానవాళి కొరకై ప్రాణ త్యాగము చేయటం ద్వారా క్రీస్తును విశ్వసిస్తూ ఉన్న ప్రజలు రక్షణను పొందుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి 3వ దినమున మృత్యుంజయుడై ఆయన ఆకాశ మండలానికి వెళుతున్నటువంటి సమయంలో ఇద్దరు దేవుని మనుషులు ప్రత్యక్షమై
కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నారు? ఇదిగో మనుష్య కుమారుడు ఆకాశ మండలానికి ఏ విధంగా ఆరోహణమై ఎత్తబడ్డాడో మరలా అదేవిధంగా తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి మీరు యెరూషలేములో వెళ్ళి మీరు కనిపెట్టండి అని తెలియచేశాడు. ఆ సమయంలో శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు, ఇంకా 120 మంది దేవుని ప్రజలు యెరూషలేములో దేవుని ఆలయంలో మేడగదులు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. వారందరూ కూడా అన్ని భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ వాళ్ళు సంతోషిస్తూ ఉన్న సమయం. ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళందరూ చూసి అనేకులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అపహాస్యం చేసి నవ్వుతూ ఉన్నారు. వీరేదో క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మాట్లాడుతూ ఉన్నారని మాట్లాడి నవ్వుతో అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ వారి మధ్యలో పేతురు, దైవజనుడైన పేతురు నిలవబడి వారికి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పారు. ఇదిగో సహోదరులారా, మేము ఒక క్రొత్త మద్యాన్ని త్రాగి ఇలా మేము వెరితనంగా మాట్లాడట్లేదు. యోవేలు ప్రవచించిన ప్రవచన వాక్యాల ప్రకారం అంత్యదినముల యందు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి దేవుని ఆత్మ చేత నింపబడి మేము అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నాము. మీరెందుకు ఇలా వెరితనంగా వికరించి మాట్లాడుతారు అని యేసుక్రీస్తును గురించి, శిలువ మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి సువార్త అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పేతురు వివరించారు. యేసుక్రీస్తుని గురించిన సువార్త అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విని వారు గుండెలు బాదుకొని, సహోదరులారా, మేము అనవసరంగా మీకు విరోధంగా మాట్లాడాం, అలాగైతే మేము ఏం చేయాలి అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు మొట్టమొదట సంఘానికి ఉపదేశ క్రమాన్ని తెలియచేశారు. అపోస్తల కార్యములో పేతురు తెలియచేసిన మాటలు మీరు గమనించినట్లయితే, సహోదరులారా, మీరు మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. మీరు మూర్ఖులకు ఇతర వారికి వేరై జీవించుడి అని ఆది అపోస్తలుల యొక్క బోధని మొట్టమొదట సంఘానికి పేతురు బోధించాడు. ఆనాడు 3000 మంది రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘానికి వచ్చిన దేవుని ప్రజలు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకై ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనము కూడా ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన మరలా తిరిగి రెండవసారి రానై ఉన్నాడు. అందుకొరకు మనము వేచి ఉండాలి అనే సంగతులు క్రీస్తు ద్వారా బోధింపబడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని ప్రజలుగా సంఘానికి వచ్చిన విశ్వాసులు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు ఉన్న వాళ్ళు, పెంతెకోస్తు అనుభవంలో నడిపించబడుతున్న వాళ్ళు నిరీక్షణ కలిగి జీవించుచూ ఉన్నారు. ప్రభు మరలా రెండవసారి ఈ లోకానికి రాబోతున్నారు అని. మరి రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముందుగా ఈ లోకంలో ఏ కార్యాలు జరుగుతాయి అని ప్రభుని కొందరు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, ఇదిగో నేను రావటానికి ముందుగా ఈ లోకములో జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఇవన్నీ కూడా సంభవించినప్పుడు మీరు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. మీ తలలు పైకెత్తుకొని పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళై మీరు బ్రతుకుడి అని యేసుక్రీస్తు వారు చాలా విషయాలు ముందుగా దేవుని ప్రజలకు వివరించారు. గనుక ఇప్పుడు చదివినటువంటి ఆ మాటల్లో మీరు గమనించినట్లయితే, ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు అని తెలియచేసి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఒక మనుషుడు
తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మీరు మెలకువగా ఉండి అని చెప్పి ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో మనకు కొన్ని పనులను నియమించి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని కోరుకున్న వారే వెళ్ళిపోయారు. అయితే యజమానుడైన యేసుక్రీస్తు వారు మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. రావటానికి ముందుగా అక్కడ వ్రాయబడిన మీరు మాటలు గమనించండి. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కొయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి అని ఇలా 3-4 సార్లు ఆ వాక్యాల్లో వ్రాయబడ్డాయి. మరి ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క రాకడ, రెండవ రాకడ దినాల్లో మనము ఉన్నామండి. రాత్రి నేను ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితులను మీరు గమనించినట్లయితే ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మరలా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాలు అంటూ ఉన్నారు. పాకిస్తాన్కి ఇండియాకి మరలా యుద్ధాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. మత కల్లోలాలు ఒకవైపు, మరొక వైపు తెగుళ్ళు, మరొక వైపు భూకంపాలు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, ఇలా ఎటు చూసినా కూడా ఎక్కడో జరుగుతున్నాయని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన మధ్యలోనే ప్రస్తుత దినాల్లో ఉగ్రవాదులు కూడా దేశంలో జ్వరబడ్డారు. విజయవాడలో కూడా కొంతమంది దాచిపెట్టుకున్నారు, హైదరాబాద్లో కూడా కొంతమంది దాక్కున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ వార్తలు విని మనం భయపడాలనా? కాదు. ఈ వార్తలన్నీ విని ఇలా జరుగుతున్నాయి కదా అని కృంగిపోయి కలవరపడాలా? కానే కాదు. ఈ వార్తలన్నీ వినిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన మనము ఎరగాలి, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ బహు శీఘ్రముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన బహు శీఘ్రముగా రానై ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాక్యం చెప్తుంది, మీరు మెలకువ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలండి? మీరు మెలకువ కలిగి ఉండండి. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళు మెలకువతో హల్లెలూయా చెప్పండి. ఒకరో ఇద్దరు మంచిది, మెలకువతోనే ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్లు కూడా లేవు కాబట్టి ఇసురుకోక తప్పదు. చల్లకి గాలి వచ్చినా కూడా ఇబ్బంది, నిద్రపోయేవాళ్ళేమో. మీరు మెలకువతో ఉండుడి, మెలకువ కలిగి ఉండండి. ఒకటి పడుకున్న వ్యక్తి అతడు లేరా అన్నప్పుడు మెలకువతో ఉన్నవాడు లేచి కూర్చుంటాడు, ఆ మెలకువ. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మెలకువ ఏ మెలకువ అంటే ఆత్మీయ మెలకువ గురించి వ్రాయబడి ఉన్న మాటలండి. ఆత్మీయ మెలకువలు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనము ఏ విషయంలో మెలకువ కలిగి ఉండాలి? ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. లోకంలో జరుగుతున్న సంభవాలన్నీ చూసి మనం భయభ్రాంతులై ఉండమని వాక్యం చెప్పలేదు, కానీ ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోనండి. పరసంబంధమైన మనసు కలిగి ప్రభువును వెతుకుతూ ప్రార్థనలో, దేవుని యొక్క వాక్యం చదువుటలో, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. మెలకువగా ఉండుడి. ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలో ఒక 4 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఈ మాటల చేత ఈ రాబోయే వారమంతా నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు గమనించండి. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది అని అక్కడ షులమితి లేక సంఘం చెబుతూ ఉన్నటువంటి మాట. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. ఈ పరమగీత గ్రంథాల్లో పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు గురించి, పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని గురించి వర్ణించి వ్రాయబడినటువంటి మాటలు అవి. కానీ లోకంలో ఉంటున్న మనుషులు చదివినప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది అని పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు, ప్రియుడైన యేసయ్య మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నది.
ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు కుటుంబాల్లో భర్త డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. మధ్యరాత్రులు డ్యూటీ ముగించుకొని వచ్చి హాయ్ తలుపుది అని అంటాను. తలుపు కొట్టంగానే తన ప్రియుడు లేక భర్త యొక్క స్వరాన్ని వినంగానే వెంటనే తలుపు తీస్తారు అనుకోండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సంఘముతో, పెళ్లి కుమార్తె సంఘం ఉన్నప్పుడు, సంఘం అంటే మనమే, మనతో ఆయన మాట్లాడడానికి మనము ఏం చేయాలి? ఇక్కడ రాయబడి ఉన్నది, నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. ప్రభు నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడు? నా యేసయ్య, నా ప్రియుడు ఎప్పుడు వస్తాడు? ఆయన స్వరాన్ని నేను ఎప్పుడు వింటాను? ఆయన మాట ద్వారా నేను ఆశీర్వదించబడాలి, ఆయన మాట ద్వారా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ధైర్యం కలగాలి అని ప్రియుడైన యేసయ్య మాట కొరకు సంఘం మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉంది. ఈ రోజున దేవుని ప్రజలైన మనము కూడా, మీరు కూడా ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసుకొని దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. ఈ వాక్యాలు వినేటప్పుడు మీరు మెలకువ కలిగి దేవుని యొక్క మాటలు విని ఆత్మీయంగా బలపరచబడుదురుగాక. మనిషి యొక్క మాటలు అయితే అవి ఆశీర్వాదకరంగా ఉండవేమో, కానీ దేవుని యొక్క మాటలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు వినటానికి ఇదిగో ఈ పూట మీరు ప్రతి వారం చేరి వస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, ఇదిగో వాక్యాన్ని వినటానికి మీరు కూర్చొని ఉన్నారు కదా, మీరే ధన్యులై ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వాక్యం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? డబ్బు కలిగిన వాళ్ళు ధన్యులా? ఆస్తి కలిగిన వాళ్ళు ధన్యులా? లోక సంబంధమైన గొప్పతనాలు కలిగిన వాళ్ళు ధన్యులా? ఇదిగో క్రీస్తు సన్నిధికి వచ్చి ఆయన ఉపదేశాన్ని వినటానికి ఇలా కూర్చొని దేవుని మాటలు వింటున్నారు కదా, మీరు ధన్యులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ధన్యులై ఉన్నారు. ఈ ధన్యతని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ప్రతి వారం ఇలాగే దేవుని సన్నిధికి వచ్చి ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని దేవుని మాటలు వినటానికి ఇంకా వేగిరపడాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మిమ్మల్ని ఆదరిస్తాయి. యేసయ్య మాటలు కృంగిపోయిన మీ బ్రతుకుల్లో నెమ్మదిని కలుగజేస్తాయి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు చనిపోకుండా బ్రతికింపబడి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుని యొక్క మాటలే మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇక్కడ బోధింపబడుతున్నటువంటి ఈ మాటలు మన ఆత్మీయ జీవితాలను వర్ధిల్ల చేస్తూ ఉన్నాయి. వీటి మీద మీ మనస్సు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వినటానికి మెలకువ కలిగి ఉండాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు తరచుగా మార్తా మరియ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. మార్తా మరియ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ ఇంట్లో అడుగుపెట్టి కూర్చున్నాగానే మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినటానికి ఆసక్తి చూపుతుందండి. అయితే మార్తా, తన సహోదరి అయిన మార్తా అనేకమైన విచారము కలిగి చింత చేస్తూ ఉంది. ప్రభువారు వచ్చారు, ఆయనకి ఏదైనా వండి పెట్టాలి, మెప్పు పొందాలి, వండి పెట్టాలి, చేయాలి, అది ఇది అన్నట్లుగా ఆశపడుతుంది. మంచిదే, కానీ మొదటి స్థానం ప్రభు దేనికి ఇస్తూ ఉన్నాడంటే, మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినటానికి ఆసక్తి చూపుతుంది. మార్తా విస్తారమైన పనిపాట్ల వలన ఆలోచన చింత కలిగి ఉండగా వాళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించిన యేసు ప్రభువారు అంటారు, ఇదిగో మార్తా, మార్తా, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. లూకాసు వార్త 8వ అధ్యాయము 11 నుండి 15 వాక్యాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇప్పుడు ఉత్తమమైన కార్యం ఏంటో తెలుసునా? ఇదిగో
కరెంటు లేకపోయినా చెమటలు పట్టినా ఇసురుకుంటూ వాక్యం వింటున్నారు కదా, మీరే ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. ఉత్తమమైన కార్యం ఏంటో తెలుసిన, దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీ ఆత్మీయ జీవితాలని ఈ సత్తువ కలిగిన సంఘములో దేవుని వాక్యము చేత మీ ఆత్మీయ జీవితాలను కట్టుకుంటున్నారు కదా. ఇది శ్రేష్టమైనటువంటి అనుభవం. ఈ రోజున సత్తువ కలిగిన సంఘములో బోధింపబడుతున్న బోధ మరి ఎక్కడా కూడా కనిపించట్లేదు. వాక్యం చెప్తుంది, యూదాపత్రిక 3వ వాక్యములో, యూదాపత్రిక 3వ వాక్యములో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. ఈ రోజున మీరు గమనించినట్లయితే ఎన్నో రకములైనటువంటి బోధలు ఉన్నాయి. ఒకళ్ళు అంటారు అగ్ని 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 అగ్ని, యేసు ప్రభు లేడు, యెహోవా లేడు. ఇంకొంతమంది అంటారు యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు. మరికొంతమంది యేసునామం యేసునామం యేసునామం, యెహోవా లేడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు లేడు అని రకరకాల బోధల మధ్యలో దేవుని ప్రజలుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఏ బోధ వినాలో అర్థం కాని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె ప్రకాశం జిల్లాలో ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలు తిరిగి వచ్చిందంట. ఈ వారం ఒక చర్చికి వెళ్ళిద్ది, అక్కడ వాళ్ళు చెప్పే బోధ నచ్చక ఇంకో చర్చికి వెళ్ళింది. ఇలా ప్రకాశం జిల్లాలో ఎన్ని చర్చిలోనే తిరిగి 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 వచ్చి అద్దంకిలో మందిరానికి వచ్చేసాను. అన్నయ్య, నేను ఇప్పటికీ జిల్లాలో ఉండే చర్చిలన్నీ తిరిగి చూశాను. ఈ బోధ, దేవుని యొక్క మాటలు సంఘములో బోధింపబడుతున్నాయి, ఇక్కడ నేను ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాను అని ఆ సహోదరి సాక్ష్యం చెప్తోంది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ బోధ కాకుండా పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని యూదా తన పత్రికలు ఎందుకు రాశారంటే, ఆ రోజుల్లోనే కలవరపరిచే బోధలు ఉన్నాయి. ఆ రోజుల్లోనే మభ్యపెట్టేటువంటి మాటలు బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ సంఘ సహవాసానికి వచ్చిన మీరు ఈ బోధలో, ఈ బోధ నిమిత్తం కడవరి శ్వాస వరకు మీరు పోరాడుదురుగాక. ఈ బోధ నిమిత్తమై మీరు కడవరి శ్వాస వరకు పోరాడి మీరు మీ పిల్లలు ఈ సంఘ సహవాసములో కడవరకు స్థిరపరచబడుదురుగాక. ఇక్కడ ఉంటున్న సకల ఆశీర్వాదాలు మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలం అనుభవించుదురుగాక. ఈ బోధ ద్వారానే మనము సంఘముగా మత్స డాగు ముడతలేని మహిమగల సంఘముగా ప్రభు యొక్క రాకడకై సిద్ధపడగలము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వాక్యములు మీరు గమనించినట్లయితే, అంత్య దినాల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అని క్రీస్తు ముందుగానే చెప్పారు. యేసు క్రీస్తు వారు తన ప్రజల మధ్యలోనికి వచ్చి కొండ ప్రసంగాన్ని చేశారు. అక్కడ చాలా విలువైన మాటలు, ధన్యతల గురించి ప్రభువారు తెలియచేశారు. అయితే ఆ రోజుల్లోనే చాలామంది అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచి క్రీస్తు చెప్పినటువంటి బోధ, అపోస్తలులు చెప్పినటువంటి బోధని తారుమారు చేసి మేం చెప్పే బోధే కరెక్టు, క్రీస్తు చెప్పిన బోధ, పౌలు గారు పేతురు గారు చెప్పిన బోధ అబద్ధమని కొంతమంది విశ్వాసులని, దేవుని ప్రజల్ని, వాళ్ళ మనసులని వాళ్ళు మరొక వైపు మళ్ళించారు. గనుకనే అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు, మీరు జాగ్రత్త అని తెలియచేశారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వాక్యాల్లో కూడా తిమోతికి ముందుగానే జాగ్రత్తలు చెప్పారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వాక్యాలు మీరు గమనించినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చెను. ఆల్రెడీ వచ్చే ఉన్నది. కల్పనా కథలకు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఎందుకు ఈ మాటలు వాక్యము ద్వారా దేవుడు మీకు తెలియచేస్తున్నాడంటే, అబద్ధ ప్రవక్తలు వచ్చి కొందరు ఏం చేస్తూ ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళను కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు.
ఆ మధ్య ఆల్ నైట్ ప్రేయర్కి ఒక సహోదరుడు తరచుగా మందిరానికి అక్కడ గుంటూరుకు వెళ్తూ వస్తూ పోతూ ఉండేవాడు. ఆ సహోదరునికి ఇంకొక సహోదరుడు తగిలాడట. ఇదిగో బైబిల్లో ఎక్కడైనా ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నాయా, ఇదిగో ఎక్కడైనా ఇలా గుడాల పండుగలు జరుగుతాయి ఉన్నాయా, చూపించు. ఇలా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. విమర్శించి చివరికి ఆత్మీయతను దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. అట్టివారికి మీరు జాగ్రత్తగా ఉండుడి అని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఉన్నాయా? ఇంకో సహోదరుడు చక్కగా మందిరానికి వస్తూ పోతూ ఉండేవాడు. జెహోవా విట్నెస్ అట. వాళ్ళలో గ్రూప్ వాళ్ళు వచ్చి, ఇదిగో రా, అరగంట కూర్చొని మాట్లాడదురా అన్నాడు. ఇక యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు గురించి ఎక్కడైనా దేవుడు రాయబడి ఉందా చూడు అని పాత నిబంధన కాలంలో ఉన్న మాటలన్నీ చెప్పి ఆ సహోదరుని యొక్క మనసుని డైవర్ట్ చేశాడు. అప్పుడు మరలా నేను కూర్చోబెట్టి అపోస్తుల యొక్క ఉపదేశాన్ని తెలియచేసినప్పుడు ఆ సహోదరుడు ఆ రోజు నుండి అన్య బోధ వినకుండా చక్కగా మందిరానికి వచ్చి ఈ బోధలోనే, ఈ సహవాసములోనే స్థిరపరచబడుతూ వచ్చారు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఈ సహవాసములో, ఈ బోధలోనే కడవరకు మీరు పోరాడుదురుగాక. అన్య బోధల తట్టుకు వెళ్ళారా? కన్ఫ్యూజన్. ఇక్కడ వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు అని. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని బలహీనపరిచి, ఆ మధ్య కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు సహోదరుడు మందిరానికి వచ్చేవాడు. ఆ ఊర్లో ఉండే సంఘానికి వెళ్తూ ఉండేవాడు. ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదంటే, ఇక్కడ నన్ను సంఘ పెద్దగా పెట్టారండి పాస్టర్ గారు అన్నాడండి. వామ్మో, సంఘ పెద్దగా పెట్టారా? ఏం పని చేస్తావు అక్కడ అంటే, ఉదయం సాయంత్రం వెళ్ళి మందిరాన్ని ఊడుస్తాడట. పేడ తీసుకొచ్చి నీళ్ళలో కలిపి ఆ మందిరం ముందు చల్లడం, శుభ్రం చేయడము. ఉదయం సాయంత్రము ఇలాంటి సెలవు దినాలు వచ్చినప్పుడు ఒక 5 మంది 10 మంది పిల్లలు వచ్చి పాటలు పాడి వెళ్ళిపోతూ ఉంటారు. నెలంతా ఆయన డ్యూటీ చేసి అక్కడ మందిరానికి వచ్చి మందిరాన్ని ఊడ్చుకోవడం, శుభ్రం చేయడం, మందిరాన్ని ఊడ్చుకోవడం, శుభ్రం చేయడం, ఇక పాటలు పెట్టడం, ఇదే పని నెలంతా విసుగు పుట్టి మరలా మందిరానికి వచ్చాడు. అన్నయ్య, మన మందిరంలాగా ఎక్కడా లేదు అని అంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇది గొప్పతనానికి మనం ఏదో గొప్పవాళ్ళమని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఉంటున్న ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నేను మిమ్మల్ని పిలవలేదు, సాక్షాత్తు నా దేవుడే మిమ్మల్ని పిలిచి ఈ సత్తువ కలిగిన సంఘానికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని మాటల చేత ఈ దినం వరకు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైన మందిరముగా ఎదుగుచూ ఉన్నారు. కాబట్టి కడ వరకు ఈ ఉపదేశ క్రమములో మీరు స్థిరపరచబడి ఈ బోధ నిమిత్తం మీరు పోరాడుదురుగాక. సత్యం సత్యమే కానీ అబద్ధం కానేరదు. ఆ మధ్య ఒక వ్యక్తి సంతలో ఒక గొర్రెని, ఒక పొట్టెల్ని, ఒక నల్ల మేకపోతును కొని తీసుకొస్తూ ఉన్నాడట. నల్ల మేకపోతు కొని 4 దొంగలు ఆ నల్ల మేకపోతుని కాజేయాలని అక్కడక్కడ పొంచేసుకొని ఉన్నారట. వాడు సంతలో నుండి ఆ నల్ల మేకపోతుని తీసుకొస్తూ ఉంటే ఒక దొంగ ఎదురుపడి, ఇదిగో ఏంటి నల్ల కుక్కను తీసుకొస్తున్నావు ఏంటి అన్నాడట. నల్ల కుక్కనా? నల్ల కుక్క కాదు, ఇది నల్ల మేకపోతు అన్నాడు. సరేలే అని అతను వెళ్ళిపోయాడు. కొంత దూరం వచ్చేసరికి ఇంకొక దొంగ ఎదురుపడ్డాడండి. ఆ దొంగ ఎదురుపడి అతను కూడా అన్నాడు, ఏంటి నల్ల కుక్కని అంత బలవంతాన్ని ఈడ్చుకొని వెళ్తున్నావు ఎక్కడికి అన్నాడు. నీకేమైనా మైండ్ పోయిందా? ఇది నల్ల కుక్క కాదు, నల్ల మేకపోతు అన్నాడు. ఇక రెండో వాడు అడిగేసరికి ఆ వ్యక్తికి కొద్దిగా డౌట్ వచ్చేసిందండి. డౌట్ వచ్చింది, నిజంగా నేను పట్టుకొచ్చింది సంతలో నుండి నల్ల మేకపోతా లేకపోతే నల్ల కుక్కనా? లేదులే నల్ల మేకపోతే అనుకొని మరలా కొంత దూరం వచ్చేసరికి ఇంకొక 3వ దొంగ ఎదురుపడి, నీకేమన్నా మైండ్ పోయిందా? ఏంది నల్ల కుక్కను తీసుకొస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వెళ్తున్నావా? కుక్కను ఎందుకు లాక్కొస్తున్నావు అని అన్నాడండి. ఇక 3వ దొంగ కూడా ఇది నల్ల కుక్క అనేసరికి డౌట్గా ఉన్న వ్యక్తి, నిజంగా నేను పట్టుకొచ్చింది నల్ల కుక్కే, నల్ల మేకపోదు కాదు అనుకొని ఇక డౌట్ మనసులో వచ్చేసింది. ఇక 4వ దొంగ కూడా ఏమన్నాడు, ఏంది నల్ల కుక్కను తీసుకొస్తున్నావా అనేసరికి నిజంగానే నేను పట్టుకొచ్చింది
నల్ల మేకపోతు కాదు, నల్ల కుక్కే అని చెప్పి వదిలేశాడట. ఆ దొంగలు తీసుకొని పండగ చేసుకున్నారు ఆ నల్ల మేకపోతుని. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎంతోమంది చెప్పినంత మాత్రాన, అబద్ధం చెప్పినంత మాత్రాన సత్యం అబద్ధము కానేరదు. హల్లెలూయా. ఎంతోమంది నేను చెప్పేదే సత్యం, మేము చెప్పే మాటలే సత్యం, మేము చెప్పే బోధే మంచిది అని చెబుతూ ఉన్న సత్యం అబద్ధము కానేరదు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ సంఘ సహవాసానికి మీరు చేరి వస్తూ ఉన్నారు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ప్రియుని స్వరము వినటానికి మీరు మెలకువ కలిగి ఇలాగే ప్రతి వారం ప్రతిసారి ప్రార్థనలో పాల్పొంది దేవుని యొక్క మాటల చేత మీ ఆత్మీయ జీవితాన్ని దినదినము కట్టుకొని ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూడటానికి మనమందరము సిద్ధపడదుముగాక. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓసారి యోనా అనే ఒక భక్తుడు, సేవకుడు, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ నశించిపోతున్న ఆత్మలకి సువార్తను చెప్పు అన్నాడు. మరి యోనా గారు ముందుగానే చాలాసార్లు వెళ్ళి ఆ పట్టణంలో ఉంటున్న ప్రజలకు సువార్తను చెప్పి వస్తూ పోతూ ఉండేవాడు. మరలా నీవు ఆ పట్టణానికి వెళ్ళు, అక్కడ సువార్తను చెప్పు అంటే, ప్రభు ఆ పట్టణానికి ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు వాక్యాలు చెప్పిన వాళ్ళలో మార్పు రావట్లేదు, నేను వెళ్ళను, వెళ్తానులే అన్నవాడు వెళ్ళకుండా ఏం చేశాడంటే, తర్షీషుకు వెళ్ళే పట్టణానికి వెళ్ళే అక్కడ వెళ్ళే ఓడను ఎక్కి టికెట్ తీసుకొని, థర్డ్ క్లాస్ టికెట్ తీసుకొని ఆ ఓడ దిగువ భాగమున పడుకొని నిద్రపోతున్నాడు గొరకలు తీస్తూ. ఇక చూడండి అక్కడేం జరిగింది, ఆ సముద్రంలో తుఫాను చెలరేగి ఓడ అల్లా కల్లోలమయ్యి మునిగిపోయే పరిస్థితుల్లో ఆ ఓడ నావికుడు ఎవరి వలన ఈ అపాయం జరిగింది, ఎవరి వలన ఈ ఆపద కలిగింది, మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోండి అని అనగానే ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఓడ దిగువ భాగమున కూర్చొని నిద్రపోతున్న యోనా దగ్గరకు వచ్చి ఓడనావికుడు అంటాడు, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో, ఎందుకు నిద్రపోతావు, లే. వెంటనే లేచి, ఇదిగో ఓడ అల్లకల్లోలమై ఓడ మునిగిపోయే పరిస్థితుల్లో అపాయం వచ్చింది, నీ ద్వారానేనా, నువ్వు ఎవరు అని అంటే, నేను యోనా అనే వ్యక్తిని, దేవుని సేవకుని, హెబ్రీయుడను అని తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. నా ద్వారానే వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అనగానే వాళ్ళు అలాగే చేశారు. ఓడ నిమళమైపోయింది తుఫాను చేత, తుఫాను ఆగిపోయింది, నిమళమైపోయింది. దేవుని సేవకుని యొక్క క్షేమాన్ని కోరే దేవుడు ఏం చేశాడో తెలుసునా, యోనాను కాపాడడానికి ఒక తిమింగలాన్ని పంపించాడు. ఆ తిమింగల అతన్ని మిరింగివేయగా 3 రోజులు ఆ మత్స్యపు కడుపులో ఉండి యోనా మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యములో మీరు గమనించండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని చెప్పి మొరపెడుతూ ఉన్నాడు. వేదనతో, బాధతో, ఆ వాసనకి, మత్స్యపు కడుపులో ఉంటే ఎంత వేదన ఆలోచించండి. కాసేపు కరెంటు పోతేనే మనకే ఉక్కుపోసి ఉండలేకపోతున్నాం. మరి 3 రోజులు మత్స్యపు కడుపులో యోనా ఉన్నాడంటే అతని పరిస్థితి ఏంటి? అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఉంటాయా? మత్స్యపు కడుపులో భయంకరమైన కంపోసన అలాంటి. అందుకే నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళములో ఉన్నంత పరిస్థితి యోనాకు కలిగింది. ప్రేమిన వర్లరా, ఇప్పుడు ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తం మెలకువతో ఆ మత్స్యపు కడుపులో ఉండి యోనా మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తం యోనా ఏం చేస్తూ ఉన్నాడు? మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చేసిన పొరపాటును క్షమించండి,
ఈ యొక్క పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించండి అని మొరపెడుతూ ఉన్నాడు. యోనా ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు తెలుసిన, ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించగా 3వ రోజు తర్వాత ఆ మత్స్యం అతని కక్కివేయగా యోనా బయటపడ్డాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారు, ఉపద్రవములో ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తం ఈ రోజులో దేవుని ప్రజలైన మనం మెలకువగా ఉండాలి. ఏ విషయంలో అంటే ప్రార్థన చేయటానికి మనం మెలకువ కలిగి ఉందము గాక. అపాయాలు ఆపదలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఈ రోజున అపాయాలు ఆపదలు ఎన్నో ఈ రోజుల్లో కలుగుతూ ఉన్నాయి. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకం లేని రోజులు. మొన్నటి రోజున మచిలీపట్నం నుండి మోపిదేవి దాటొచ్చామా, 2 యవనస్తులు అలాగే బైక్ యాక్సిడెంట్ అయిపోయి అలాగే పడిపోయి ఉన్నారు విగత జీవులుగా. అపాయాలు మరణాలు ఏ విధంగా పొంచుకొస్తున్నాయో తెలియదు. ప్రియమైన వారలారా, ఈ రోజున మనం కాపాడబడి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. దేవుని కృప ద్వారానే ఈ రోజున మనం కాపాడబడుచు ఉన్నాం. ఇంట్లో కాపుదల లేదు, బయట కాపుదల లేదు. ఇంట్లో కాపుదల లేదు అని ఎలాగంటారా? సొంత భార్య భర్త నమ్మలేని పరిస్థితుల్లో వాళ్ళే చంపేసేవాళ్ళు ఉన్నారు. ప్రియుడి కొరకు భర్తని భార్య చంపేసింది చూడండి. ఇంట్లో కాపుదల ఉందా? లేదు. ఏ క్షణం ఎక్కడ కోపం రగులుకొని ఎవరిని ఎవరు చంపుతారో తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా లోకంలో ఉంటున్న ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి ఘోర కార్యాలు. బట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని ప్రజలం కాబట్టి అలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఈ దినం వరకు కాపాడుచూ ఉన్నారు. ఇకను మీ కుటుంబాల్లో దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా ఉండునుగాక. భార్య భర్త మధ్యలో సమాధానం ఉండునుగాక. అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండునుగాక. ఎక్కడ ఘోరమైన కార్యాలు జరగకుండా నా దేవుడు మీ కుటుంబాలలో షాలోము రాజుగా ఏలుబడి చేయుదురుగాక. ప్రతి కుటుంబంలో సమాధానకర్తగా నా దేవుడు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, అసమాధానాలు వచ్చినా కూడా ఘోరమైన కార్యాలు జరగకుండా మీ కుటుంబాలని కాపాడుతూ ఉన్నాడు. కాపుదల కొరకు దేవుని ప్రజల మధ్యలో ఉన్న ఒక గొప్ప కార్యం ఏంటంటే ప్రార్థనా జీవితం. సేవకులుగా సంఘం కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మినిస్ట్రీ ప్రార్థన చేస్తూ ఉంది. మీరు సేవకుల క్షేమాన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు 6వ అధ్యాయములో 2వ వాక్యములో, ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని సంపూర్తిగా నెరవేర్చుడి అని వ్రాయబడ్డట్టుగా సంఘములో చేసే ప్రార్థనను బట్టి ఈ రోజులో ప్రతి అపాయము నుంచి దేవుడు తప్పించి కాపాడుతున్నాడు అని ఎరిగి ఇప్పుడున్న ప్రార్థనా జీవితం మరి కాస్త మీ జీవితాల్లో పెరుగునుగాక. ఇప్పుడున్న ప్రార్థనా జీవితం, ఇప్పుడున్న స్తుతి జీవితం ఇంకా పెరగాలని వాక్యం చెబుతుంది. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తం ఈ రోజున మనం మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఏం చేయాలి? నిద్రపోమని చెప్పట్లేదు, మెలకువ కలిగి మీరు ప్రార్థించమని చెప్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5-6 వాక్యాలను మీరు గమనించినట్లయితే తర్వాత మీరు చదువుకోనండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మా సంఘ సేవకుడు క్షేమంగా ఉండాలి, సేవకులు క్షేమంగా ఉండాలి, చెరసాల్లో వేయబడ్డాడు, తప్పించబడాలి అని. మరొక వైపు పేతురు కూడా, సేవకులు కూడా, పౌలు గారు కూడా సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున సేవకులైన మేము, విశ్వాసులైన మీరు క్షేమంగా ఉన్నారు అంటే దేవుడు మనకిచ్చిన సంఘ సహవాసంలో జరుగుతున్న ప్రార్థనను బట్టియే దేవుడు ప్రతి అపాయం నుంచి దేవుడు తప్పించి కాపాడుతున్నాడు. ఇకను దేవుని యొక్క కాపుదల మనకు సమృద్ధిగా కలుగునుగాక. డిఎల్ మోడీ అనే ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. డిఎల్ మోడీ అనే ఒక సువార్థికుడు, ఆయనతో పాటు కొంతమంది ఓడలో, షిప్లో ఓసారి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఓడ చివరి భాగాన నిప్పు అంటుకున్నదండి. అలాంటి సమయంలో ఆయనతో ఉన్నవాళ్ళు కొన్ని మాటలు చెప్పారట. అయ్యగారు, ఓడకి నిప్పు అంటుకున్నది, మనమందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాము అని. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారు,
ఎదుట నిప్పంటుకొని ఓడ కాలిపోయే పరిస్థితుల్లో ఉంటే దాన్ని నీళ్లు తీసుకొచ్చి ఆర్పాలి, కానీ నిప్పు ఆర్పేటట్లుగా ఉండాలి. కానీ ఇప్పుడు అపాయం కలుగుతూ ఉంది, దాన్ని చూస్తూ మనం ప్రార్థిస్తే ఎవరు ఆర్పుతారు? ఎవరు దాన్ని ఆపగలరు? కాబట్టి ఆయన చెప్పిన ఒక మాట చెప్తారు, మీరు ఆలకించండి. పని చేస్తూ ప్రార్థించడము, ప్రార్థిస్తూ పని చేయడము నేర్చుకునేవాడే గొప్ప ప్రార్థనా పరుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పని చేస్తూ ప్రార్థించడము, పని చేస్తూ ప్రార్థించడము, ప్రార్థిస్తూ పని చేయడము నేర్చుకోవడమే గొప్ప ప్రార్థనా పరుడు అని అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు ప్రతి అపాయము నుంచి తప్పింపబడు నిమిత్తమై మీరు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారా, ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళండి. పొలంలో కానీ ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఏ అపాయం కలగకుండా నా దేవుడు కాపాడుదురుగాక. మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్ వెళ్తున్నారు, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవచ్చు, తప్పులేదు. మీరు ప్రార్థన చేసి పంపించండి. ఆ రోజంతా మీ పిల్లలకు, మీ యవన బిడ్డలకు నా దేవుడు కాపుదల దయచేయుదురుగాక. ఇంట ఉన్న బయట ఉన్న ప్రయాణాలు చేస్తూ ఉన్న ఓ చిన్న ప్రార్థన చేసుకొని మీరు బయలుదేరి వెళ్ళి చూడండి. ప్రభు తన దూతలను పంపించి ఆయన కాపుదల మీకు దయచేయుదురుగాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వాక్యం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం. మూడవదిగా, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రములను కాపాడుకొనుటలో దేవుని ప్రజలైన మనము మెలకువ కలిగి ఉందముగాక. ఒకటి, ప్రియుని స్వరము వినటానికి మనం మెలకువ కలిగి ఉండాలి. రెండవదిగా, ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తమై మెలకువ కలిగి ఉండాలి. మూడవదిగా, వస్త్రములను కాపాడుకొనుటలో మెలకువ కలిగి ఉందముగాక. మా వస్త్రాలు ఎక్కడ పోయాయి పాస్టర్ గారు, మా దగ్గరే ఉన్నాయి కదా అని మీరు అంటారేమో. మీ వస్త్రాల గురించి, మన వస్త్రాల గురించి రాయబడలేదు. యేసుక్రీస్తును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి దేవుని మందిరానికి వస్తున్న ఆ ప్రారంభ దినాల్లో ప్రభు మీకు ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉన్నదో ఆ రక్షణ అనే వస్త్రాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకొనుటలో మెలకువ కలిగి ఉందురుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వాక్యములు మీరు గమనించండి. యెషయా గ్రంథం 61:10. అక్కడ రక్షణ అనే వస్త్రము గురించి వ్రాయబడి ఉన్నాయి మాటలు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రములను. చూడండి, ఒకటి, ప్రభువుని మీరు నమ్ముకొని మందిరానికి వస్తున్న ప్రారంభ దశల్లో దేవుడు మీకు ఇచ్చిన వస్త్రం ఏ వస్త్రం అది? రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. ఆ రక్షణ అనే వస్త్రం మీరు పోగొట్టుకోకుండా కాపాడుకునే నిమిత్తం మీరు మెలకువతో ఉందురుగాక. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల్లో రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీటింగులు పెట్టాం, అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం. మరి రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది? ప్రేమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి 5వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తారు. ఇదిగో మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ సువార్త ఎంతోమందికి ప్రకటించుచు ఉన్నా రక్షణ అనేది ఎవరు దేవుని యొక్క చిత్తములో ఉంటారో, ఎవరు దేవుని యొక్క ప్రణాళికలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ రక్షణ పొందటానికి అర్హులు. ఆ రక్షణ ఇదిగో దేవుని ప్రజలైన మీకు సొంతం చేశాడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. రక్షణ
మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. రక్షణ అనే వస్త్రం దేవుని ప్రజలైన మీకు అనుగ్రహించి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు గమనించండి. ఈ రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఏ విధంగా మీకు ధరింపచేశాడో అక్కడ వ్రాయబడి ఉన్న మాటను మీరు గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోలు మీరు ప్రారంభములో క్రీస్తును నమ్మిన తొలి దినాల్లో మీరు ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ రక్షణ పొందారు కదా, ఆ రోజు నుండి నా దేవుడు మీకు రక్షణ అనే వస్త్రాన్ని సొంతం చేశాడు. ఆ వస్త్రాన్ని కాపాడుకొనటంలో మీరు మెలకువ కలిగి ఉందురుగాక. రోజులు గడిచే కొలది కొందరు ఆ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు. అప్పుడప్పుడు వచ్చి అన్నయ్య నేను పడిపోయాను అంటారు. ఏంటంటే ఓ సహోదరుడు ఆ మధ్య వచ్చాడు, నేను పడిపోయాను అన్నయ్య అన్నాడు. దగ్గరకు వస్తే సారాయి వాసన వస్తూ ఉంది, కంపు కొడుతూ ఉంది. సారాయి తాగాడు. నేను పడిపోయానన్నయ్య నా రక్షణ వస్త్రం పోయింది అన్నాడు. ఎలా పోయింది, ఏం పోయిందంటే అతనికి కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఏం చేశారంటే వీడు వెళ్ళి ఊరుకోకుండా, ఇదిగో నేను ఇది మొదలుకొని సిగరెట్లు కానీ సారాయి కానీ నేను తాగను అన్నాడు. ఎందుకురా అంటే నేను బాప్తిసం తీసుకున్నాను అందుకే తాగను అన్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళు మామూలు కాదు, ఒరే నువ్వు అప్పుడే పెద్ద భక్తుడు అయిపోయావురా, నోరు మూసుకో, తాగాల్సిందే ఈరోజు అని చెప్పి సారాయి ముందు పెడితే నేను తాగనంటే తాగను అన్నాడు. వాళ్ళు ఏం చేశారో తెలిసిన, సరేరా మేము సారాయి తాగుతాం కానీ నువ్వు కొబ్బరి బొండం తాగుతులే అని చెప్పి కొబ్బరి బొండం కొట్టి తీసుకొచ్చాను. వాళ్ళు ఏం చేశారో తెలిసిన, కొబ్బరి బొండంలో ఉంటున్న నీళ్లు ఆ ఇంజక్షన్ ఇచ్చే సిరింజ్ ఉంది కదా దాని నుండి లాగి కొబ్బరి నీళ్ళు లాగి ఆ కొబ్బరి బొండంలో వీళ్ళు ఏం చేశారో తెలిసిన సారాయి నీళ్ళు పోసి ఇచ్చారు, తాగురా కొబ్బరి బొండం తాగురా అని. వీడు నిజంగానే కొబ్బరి బొండం అని చెప్పి కొబ్బరి బొండం తాగాడా, ఒక కాసేపటికి కిక్కెక్కింది, అటు ఇటు తీలి అమ్మో నేను పడిపోయాను నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. నేను అన్నాను, నువ్వు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసునా, రక్షణ అనే వస్త్రం కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసునా, సహవాస దోషం. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? త్రాగుడు బోతోళ్ళతో సహవాసం చేస్తున్నావు, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తున్నావు. కాబట్టి ఆ సహవాసానికి దూరంగా ఉంటే నీవు నీ రక్షణ అనే వస్త్రాన్ని కోల్పోతావు అని చెప్పాను. ఆ రోజు నుండి చెడు వ్యసనాలు కలిగిన తన స్నేహితులతో సహవాసం చేయకుండా మానుకొని చక్కగా దేవుని ప్రజలతో మందిరముతో ప్రార్థనతో సహవాసం చేయడానికి ఎప్పుడైతే ప్రారంభించాడో ఈ రోజున ఆ సహోదరుడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లుచూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకొనుటలో మీరు మెలకువ కలిగి ఉండాలి. మీరు భక్తిగా నీతిగా మందిరానికి వస్తూ ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నప్పుడు మీ వస్త్రాన్ని తీసివేయటానికి సాతానుడు క్రియ చేస్తాడు. కానీ మీకు ఇచ్చిన విలువైన వస్త్రం ఇది ఎలా దొరికింది అని లోతుగా మీరు ఆలోచించాలి. ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, కానీ అనేకులు క్రీస్తు దగ్గరికి రావట్లేదు. కారణం ఏంటంటే కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు, ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గురడితనం కలుగజేసింది. మేమే గొప్పవాళ్ళం, మేము నమ్ముకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అని ప్రభువుని విసర్జిస్తూ ఉన్నారు. క్రీస్తులోనికి రాకుండా సాతానుడు అనేకుల మనోనేత్రాలను వెలిగింపు చేయకుండా గురడితనం కలుగజేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వాక్యాల్లో రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు అంటే ఇది చాలా విలువైనది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత
మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరిగి ఉన్నారు కదా రక్షణ ఏ విధంగా కలిగింది అని. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మాకు మోక్షం కావాలి, పరలోకం కావాలి అని డబ్బిచ్చి మనం పరలోక రాజ్యాన్ని, మోక్షాన్ని కొనగలమా అంటే కొనలేము. ఒకవేళ కొనగలిగితే డబ్బున్న వాళ్ళు మోక్షాన్ని కొనేవాళ్ళేమో, కానీ రక్షణ క్రీస్తు రక్తము ద్వారానే కలుగుతూ ఉన్నది. ఇదిగో అభాగ్యులమైన మనకు ఆ రక్షణ దేవుడు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆ రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకొనటంలో మీరు మెలకువ కలిగి ఉందురుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు గమనించి చూసినట్లయితే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాటలు ఉంటాయి. మీరు తర్వాత చదువుకోనండి. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి అనే వస్త్రాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని ప్రజల జీవితాల్లో మేలు కలిగినా స్తుతించాలి, కీడు కలిగినా స్తుతించాలి. ఒకసారి ఒక ఉపమానం చెప్పాను. ఏంటంటే, ఒక వ్యక్తి ఆ మధ్య ఒక చర్చిలో పాస్టర్ గారి దగ్గర సర్వెంట్గా పనిచేస్తూ ఉన్నాడట. క్రొత్తగా అపాయింట్ అయిన సర్వెంటు ఎప్పుడు చూసినా స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటూ ఉండేవాడు. ఆ పాస్టర్ గారు అన్నారట, ఒరే మన సంఘంలో స్తుతి స్తోత్రం అని అనకూడదురా, మన పద్ధతులు వేరు, మనము అల్లరి చేయకూడదు, మనం మౌనంగా ఉండి మౌనంగానే ప్రభువుని ఆరాధించుకొని వెళ్ళాలి అని. కానీ ఆ సహోదరుడు అంటాడు, నేను ప్రభువుని స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేను పాస్టర్ గారు, మరి అలాగైతే ఉద్యోగాన్ని మానేస్తాను అంటే, ఒరే మానబాకురా, నేను చెప్పినట్లు వినరా, వచ్చే నెలలో మా చర్చికి పెద్ద బిషప్ గారు వస్తారు, స్తుతి స్తోత్రం అన్నావు అనుకో నా ఉద్యోగం ఊడిపోయింది. కాబట్టి నువ్వు అనకుండా మౌనంగా కూర్చున్నావు అనుకో కొత్త బాటా షూ కొనిస్తాను అన్నాడట, కొత్త బూట్లు కొనిస్తాను అన్నాడు. అబ్బో, కొత్త బూట్ల? జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆ బూట్లు చెప్పులు కొనుక్కోవడమే నాకు అరుదు. సరే పాస్టర్ గారు, నేను స్తుతి స్తోత్రం హల్లెలూయా అనకుండా ఉంటానులే అని చెప్పి బిగబట్టుకొని కూర్చున్నాడు. ఆ రోజు బిషప్ గారు వస్తే ఇక వెంటనే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు చెబుతూ ఉంటే అతను అక్కడ కూర్చున్న వ్యక్తికి ప్రభువుని స్తుతించాలి హల్లెలూయా అందామా, కొత్త బూట్లు గుర్తొస్తున్నాయి. బూట్లు కొనిస్తాను అన్నాడు కదా, హల్లెలూయా స్తుతి స్తోత్రం అందామా, కొత్త బూట్లు కావాలా, ఇప్పుడు ప్రభువుని స్తుతించాలా? ఆలోచిస్తున్నాడు. ప్రభువా, నేను నిన్ను మందిరంలో స్తుతించి ఆరాధించకుండా ఉండలేను. మరి పాస్టర్ గారేమో మౌనంగా కూర్చుంటే కొత్త బూట్లు కొనిస్తానన్నాడు కదా, ఆ బూట్లు దొరికినా సరే దొరకపోయినా సరే నేను నిన్ను స్తుతిస్తానని చెప్పి గట్టిగా హల్లెలూయా అని కేకలేసాడండి చర్చిలో. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు హల్లెలూయా స్తోత్రం అని గట్టి కేకలేశారు. ఆ రోజు నుండి ఆ సంఘం స్తుతి స్తోత్రం హల్లెలూయాతో నింపబడిపోయింది. హల్లెలూయా. ప్రభువుని స్తుతించకుండా ఉండలేము. ప్రేమల వర్లారా, మన జీవితాల్లో మేలు జరిగినా ప్రభువుని స్తుతించాలి, కీడు జరిగినా ప్రభువుని స్తుతించాలి. అందుకే యోబు అంటాడు, ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఒకసారి నా మైకు పోయిందండి. 16,000 పెట్టి మైకు ఒకళ్ళకి గిఫ్ట్గా ఇస్తే నా మైకు ఎవరు కొట్టేశారు మందిరంలో. మరి ఎవరని అడిగేది? నేను అప్పుడు ఈ మాట అనుకున్నా, ప్రభు నువ్వే నాకు మైక్ ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే స్తోత్రం అనుకున్నా. ఇలా జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా నష్టాలు వచ్చినా లాభం కలిగినా ఎల్లవేళలా ప్రభువునే మనం స్తుతించినట్లు ఆ స్తుతి వస్త్రాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని, స్తుతి అనే వస్త్రాన్ని కాపాడుకున్నట్లో మీరు మెలకువ కలిగి ఉందరుగాక. 50వ కీర్తన 23వ చరణములో 50వ కీర్తన 23వ చరణములో స్తుతియాగము అర్పించువారు నన్ను మహిమపరచుచు ఉన్నారు. స్తుతి స్తోత్రం హల్లెలూయా అని చెప్పండి, స్తుతించండి అని మనం పలుకుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా ఎవరికి మహిమ? యేసయ్యకే మహిమ చెల్లించటానికి నన్ను గణపరచువారిని నేను కూడా గణపరుస్తానన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వాక్యం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
24వ అధ్యాయం 42వ వాక్యం మత్తయి సువార్త. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. ప్రియమైన వర్లరా, 4వదిగా రాకడలో ప్రభువుని ఎదుర్కొనుటకు మనము మెలకువ కలిగి ఉందుముగాక. మనం ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ప్రియమైన వర్లరా, గమనించండి. మొన్నటి రోజున యుద్ధాలు అన్నారు, ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఇవన్నీ చూసి మనం భయభ్రాంతులు అవ్వటానికి కాదు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది కాబట్టి ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండాలి. ఏ విధంగా మెలకువగా ఉండాలి? లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యములో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ఇదిగో తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 2వది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రభు రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకటి, మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని ఎవరికి తీర్పు తీర్చవద్దు, ఎవరిని విమర్శించవద్దు. నేను సరిగ్గా ఉన్నానా లేదా అని నిన్ను నీవే పరిశుద్ధపరుచుకొని, నిన్ను నీవే ప్రభు ఎదుట నిలవబడటానికి యోగ్యురాలుగా చేసుకొని, పరిశుద్ధపరచుకొని, క్రీస్తుకు విరోధముగా ఉంటున్న కార్యాలన్నీ నీలో నుండి తీసివేసుకొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నిమిత్తమై మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ మధ్య ఒక బిల్డింగ్ కడుతూ ఉంటే కొంతమంది పనివాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు 10 ఇటుకలు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఒకడు మాత్రం ఒక్కిటికే మోసుకొని వెళ్తూ ఉన్నాడండి. మిగతా వాళ్ళందరూ అన్నారు, యజమానుడు అడిగాడు, ఒరే అందరూ 10 ఇటుకలు మోసుకొని వెళ్తుంటే నువ్వేందురా షో చేసుకుంటూ ఒక్కొక్కటి మోసుకొని వెళ్తున్నావు, 10 మోయరా అని అంటాడు. అప్పుడు అతను అన్నాడు, వాళ్ళకి బద్ధకమయ్యి, ఒక్కొక్కటి మోసుకొని రావడానికి బద్ధకమయ్యి అన్నిటికీ ఒక్కసారి మోసుకొని వస్తున్నారు అన్నాడట. అంటే వీడు చేసేది మంచిది, వాళ్ళు చేసేది పొరపాటు అని. ప్రేమ వాళ్ళని ఎందుకు మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఇతరుల మీద వ్రేలు చూపి మనం మాట్లాడి విమర్శిస్తూ ఉంటాం. ప్రభు రాకడ దినాలు సమీపిస్తున్నాయి కాబట్టి ఎవరి మీద మనం వేలు చూపించకుండా, అందుకే వాక్యం చెప్తుంది, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 2వది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మోకరించి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 4 విషయాలు మీకు చెప్పాను, 4 విషయాలు మీతో చెప్పాను. యజమానుడు ప్రభు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన తెల్లవారుజామున వస్తాడో, ప్రొద్దుగురికి వచ్చునో, రాత్రివేళ వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు. వాని పని నియమించి వెళ్ళిపోయాడు యజమానుడు. పరలోకములో ఉంటున్న యేసయ్య తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలని కోరుకున్న వారై నీకు పని అప్పగించి వెళ్ళిపోయాడు. పరలోకములో ఉంటున్న దేవుడు మనకు పని అప్పగించి వెళ్ళాడు. ఏ పని అంటే, ఇదిగో ఆయనను స్తుతించే పనే. ఆయన ఆరాధించి ఆయనకు సాక్షులుగా నిలిచే తన చిత్తాన్ని మనకు అప్పగించి వెళ్ళాడు. ప్రభు, మీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నేను మెలకువగలిగి నీ 2వ రాకడ కొరకే నేను ఎదురు చూస్తాను ప్రభువా అని అందరు నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రియుని స్వరము వినటానికి మీరు మెలకువ కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ప్రియుడిగా రాబోతూ ఉన్నాడు. యేసయ్య, మీరు అక్కడికి నన్ను సిద్ధపరచాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు. క్రీస్తు ఉపదేశాన్ని వింటున్న మీరు ధన్యులు. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని యేసు క్రీస్తు యొక్క బోధ ద్వారా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంది. ఈ పునరుత్థాన దినమున విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నేను కూడా మరియ వలె మీ పాద సన్నిధిలో మీ వాక్యము ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను. ఈ బోధ నిమిత్తం నేను, నా పిల్లలు, నా కుటుంబం పోరాడుతాం యేసయ్యా.
అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు, జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఆపత్కాలంలో కాపాడబడు నిమిత్తం మనం మెలకువ కలిగి ఉండాలి. ఆపదలు వచ్చినప్పుడు కాదు, రాకముందే మనం ప్రార్థన చేయాలి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మీరు కాపాడండి. కీడు నుండి మీరు తప్పించి కాపాడండి. మీరు పనులకు వెళుతూ ఉన్నా, ఇంట ఉన్నా, బయట ఉన్న, ప్రయాణంలో ఉన్నా, ప్రార్థనతోనే మీరు ప్రయాణం చేయాలి. అప్పుడే నా దేవుడు మీకు కాపుదల దయచేయుదురుగాక. ఆపత్కాలంలో యోనా మొరపెట్టాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, రాబోయే ప్రతి కీడు నుండి, అపాయము నుంచి నన్ను, నా పిల్లల్ని కాపాడండి. యోబు తన పిల్లల కొరకు విజ్ఞాపన చేసేవాడు, దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు, నా పిల్లలు క్షేమంగా ఉండాలి అని. ప్రియ సహోదరుడు, మీ పిల్లల క్షేమాన్ని కోరి మీరు ప్రార్థన చేయండి. వస్త్రములను కాపాడుకొనటంలో మెలకువ కలిగి ఉండాలి. రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు, స్తుతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు. నీవు ప్రభువులో ఆత్మీయంగా వరిదిల్లే కొలది ప్రభు నీకు అనేక రకములైన వస్త్రాలను ఇచ్చుచూ ఉన్నారు. వాటిని నీవు కాపాడుకోగలగాలి. దొంగ వస్తాడు, సాతానుగాడు వస్తాడు. వస్త్రములను కాపాడుకోవాలి. మరొక వైపు యేసుక్రీస్తు కూడా ఆయన ప్రత్యక్షమై దినాలు సమీపిస్తూ ఉన్నాయి. రక్షణ అనే వస్త్రం, స్తుతి అనే వస్త్రం కాపాడుకొనటంలో మెలకువ కలిగి ఉంటానే యేసయ్య సహాయం దయచేయి. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా ఉండకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను మీరు సరిచేయండి అయ్యా, నన్ను మీరు పరిశుద్ధపరచండి. నేను, నా కుటుంబం మెలకువగలిగి ప్రార్థన చేస్తాం. మీరు అక్కడికి సిద్ధపరచండి. తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.